హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 21st, 2020 నా హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా హిందూ పేపర్ కావచ్చు, వెకాబులరీ వర్డ్ కావచ్చు, లేకపోతే నా ఛానల్ అప్డేట్స్ ముందే పొందాలి అనుకుంటే కనుక కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద రైట్ కాల్, అంటే ఈ యొక్క సరైనటువంటి పిలుపు అనమాట. రైట్ కాల్ అంటే ఏంటంటే సరైనటువంటి పిలుపు అనే మీనింగ్తో వచ్చే ఆర్టికల్ అనమాట. ఇది యాక్చువల్గా దేనికి సంబంధించింది అంటే, ఒకప్పుడు మనం ఆల్రెడీ ఆర్టికల్ చూసాం. దేనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టులో ఒక లేఖ రాశాడనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టు అనేది తన యొక్క పార్టీకి, తన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి, ఇది ఏదైతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు సంబంధించిన చర్యలు అనేవి జ్యుడిషియరీ వ్యవస్థ అనేది చేతుల్లోకి తీసుకుందని, సో ఈ యొక్క లెజిస్లేటివ్ వ్యవస్థను అంతరాయం కలిగిస్తుందనే విధంగా ఆయన ఒక లేఖ అనేది రాయడం జరిగింది. దాంతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద కూడా ఆయన కంప్లైంట్ చేయడం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క ఏపీ ప్రభుత్వానికంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఈ తీర్పు అనేది రావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్, ద ఏపీ హైకోర్ట్ ఆర్డర్ ఆన్ ఎంక్వైరీ ఇంటూ ఏ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ వాజ్ ఓవర్ రీచ్. అంటే ఇప్పుడు హైకోర్టు అనేది ఏం చేసింది అంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్, రాజ్యాంగపరమైనటువంటి ఏదైతే రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి, ఆ రాజ్యాంగబద్ధత లేకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క పరిపాలన అనేది సాగుతుంది అని చెప్పేసి ఒక తీర్పు అనేది దాని మీద సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని ఒక సలహా అనేది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. అది ఏంటి అంటే ఓవర్ రీచ్ అనమాట. ఓవర్ రీచ్ అంటే ఏంటంటే అధిగమించింది తన యొక్క పరిధిని, అంటే తన యొక్క పరిధి కావచ్చు, తనకున్నటువంటి అధికార పరిధిని అధిగమించి ఇచ్చినటువంటి ఒక తీర్పు కావచ్చు, లేకపోతే ఒక సలహా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి సలహా ఏదైతే ఉందో తన యొక్క పరిధిని మించి వ్యవహరించింది హైకోర్టు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనమాట. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే quite rightly stayed an Andhra Pradesh High Court order that sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown in the YS Jagan Mohan Reddy led government in the state. సో సుప్రీంకోర్టు ఫ్రైడే ఏం చేసిందంటే ఈ యొక్క ఏపీ హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దీనికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది అంటే ఏంటి, ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి లేకపోతే ఈ యొక్క న్యాయపరమైనటువంటి ఎంక్వైరీ అనేది జరగాలి. దేనికి సంబంధించింది అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క పరిపాలన జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని ప్రభుత్వం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఆ యొక్క హైకోర్టు చెప్పినటువంటి అంశాన్ని పూర్తిగా దానికి నిలుపుదల చేసిందనమాట. అలాంటి పరిస్థితులు ఏమీ లేవు అక్కడ. సో హైకోర్టు ఇచ్చిన విధానం తీర్పు అనేది తప్పు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ని స్టే విధించిందనమాట, ఆపేసింది. ద టాప్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ మస్ట్ బీ వెల్కమ్డ్ యాజ్ ఇట్ క్విక్లీ హాల్టెడ్ యాన్ untenable adventure by the High Court that might have required the imposition of a president's rule. అంటే ఇప్పుడు ఈ టాప్ కోర్ట్ ఏదైతే ఉంది, ఈ సుప్రీంకోర్టు అనేది కలగజేసుకొని ఏం చేయటం అనేది, అంటే ఇక కలగజేసుకోవడం అనేది చాలా వరకు అందరూ ఆహ్వానించదగ్గ విషయం అనమాట. కలగజేసుకుని ఇంకా చేసింది చాలా తొందరగా ఏం చేసింది, ఆ యొక్క సుప్రీంకోర్టు అనేది హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆపేసింది అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ యొక్క నిర్ధారణ చర్యలు కానీ, అంటే అన్టెనబుల్ అంటే ఏంటంటే నిర్ధారణ చేయకాని వీలు కానీ విధంగా అంటే సాహసోపేతమైన చర్య అనేది హైకోర్టు తీసుకుంది. అంటే ప్రెసిడెంట్ ఏదైతే ఉందో ఆ ప్రెసిడెంట్ యొక్క వ్యవహార శైలికి సంబంధించినటువంటి వీళ్ళు ముందే చెప్తున్నారనమాట. ప్రెసిడెంట్ అనేవాడు చెయ్యాలి ఇలాంటి పనులు ఏవైనా కానీ ఉంటే కనుక, అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా రాష్ట్రం వ్యవహరిస్తుంది అనుకోండి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రెసిడెంట్. సో ఆ యొక్క బాధ్యతను ఇప్పుడు హైకోర్టు అనేది అంటే దానికి అనవసరంగా ఏంటంటే సాహసోపేతమైన చర్యలాగా తీసుకుందనమాట. వైల్ హియరింగ్ హెబిసియస్ కార్పస్ పిటిషన్ ఫైల్డ్ బై రిలేటివ్స్ ఆఫ్ పిటిషనర్స్ రిమాండెడ్ in jail custody or on bail on October 1st, High Court had summoto summoned the State Council to assist in deciding whether in circumstances prevailing in the state of Andhra Pradesh, the court can record a finding that there is a constitutional breakdown in the state or not. సో ఇప్పుడు అసలుకి ఈ వివాదం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే హెబిసియో కార్పస్ అనేది అంటే ఆన్ వాట్ బాడీ అనేది, అంటే ఏదైనా కానీ హైకోర్టుకు మనం ఒక రిట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. రిట్స్ కిందకి వస్తాయి. మనకు రాబోయే కాలంలో పాలిటీ క్లాసెస్లో ఈ రిట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అప్పుడు ఈ హెబిసియో కార్పస్ గురించి మనం కనుక మాట్లాడితే ఏంటంటే అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కోర్టులకు సంబంధించినటువంటి రిట్ అనేది జారీ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఆ రిట్ ప్రకారం ఏంటంటే మీకు ఏ అధికారం ఉందని ఈ పని చేస్తున్నారని కోర్టులు అనేవి ఈ యొక్క ప్రభుత్వాన్ని కావచ్చు ప్రభుత్వ అధికారులను క్వశ్చన్ చేసే అధికారం ఉందన్నమాట. సో దానికి
సంబంధించిన దాని ప్రకారం ఒక రిట్ పిటిషన్ అనేది ఎవరో ఒక వ్యక్తి అనేవాడు జైల్లో ఉన్నాడు, అతనికి సంబంధించిన బంధువులు జైల్లో ఉన్నాడో లేకపోతే బెయిల్ మీద ఉన్నాడో అతనికి సంబంధించిన బంధువులు అనేవాడు అక్టోబర్ 1వ తారీఖున ఈ యొక్క హైకోర్టులో కేసు అనేది నమోదు చేస్తే హైకోర్టు అనేది సుమోటోగా తీసుకుందనమాట. సుమోటో అంటే ఏంటంటే ఎటువంటి ఏదైతే పిటిషన్ కావచ్చు ఏం లేదు, ఒకసారి వాళ్ళు వేయంగానే రిట్ పిటిషన్ వేయంగానే తనకే తానే తీసుకుందనమాట. దీని మీద ఎటువంటి కంప్లైంట్లు ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకొని దానికి సంబంధించి ఏం చేసింది వాళ్ళకి యొక్క ఆ స్టేట్ కౌన్సిల్ని ఒక డిసైడింగ్ అంటే ఒక అంశాన్ని పంపించింది అనమాట. ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్ అంటే రాష్ట్రంలో కొనసాగుతున్న పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో, ప్రివైలింగ్ అంటే కొనసాగుతున్న పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పర్యవసానాలన్నీ కూడా కాన్స్టిట్యూషన్ బద్ధంగా ఉన్నాయా లేదా, ప్రభుత్వం అనేది అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరిస్తుందా లేదా అనే దానికి సంబంధించినటువంటి తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ని జారీ చేసిందనమాట. దిస్ వాజ్ క్లియర్లీ ఏ కేస్ ఆఫ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ బై ద ఏపీ హైకోర్ట్. సో దీన్ని బట్టి మనం కనుక చూస్తే ఇది జ్యుడిషియల్గా అంటే న్యాయపరంగా ఒక ఏంటంటే అధిగమించిపోయడం అనమాట. అంటే ఏదైతే ఉందో ఓవర్ యాక్షన్ అంటాం చూసారా, హైకోర్టు అనేది తన యొక్క పరిధిని మించి వ్యవహరిస్తుంది అనేది ఏపీ హైకోర్టు అనేది వ్యవహరిస్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది అనమాట. ద క్వశ్చన్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఈజ్ డెల్ట్ విత్ అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ whose invoking comes under the prerogative ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాట్ ద జ్యుడిషియరీ. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఏదైనా కానీ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనేది అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా పరిస్థితులు కావచ్చు, లేకపోతే అక్కడ యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా మెకానిజం అనేది ఫెయిల్ అయితే కనుక ఇది ఆర్టికల్ 356 ప్రకారం ఆర్టికల్ 356 ప్రకారం ఏదంటే మనం ఏంటంటే అక్కడ ఏదైతే అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం అనమాట ఆర్టికల్ 356 అనేది. ఇది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే ఈ యొక్క పూర్తిగా మనం ప్రత్యేక హక్కు అనమాట. ఎవరికి అంటే ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో అంటే ఎగ్జిక్యూటివ్ పని అంటే ఏంటి అంటే ప్రభుత్వం చేత అంటే రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడినటువంటి గవర్నర్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అంటారు. వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవాలి. అంతేగాని జ్యుడిషియరీకి ఇలాంటి అధికారం అనేది లేదనమాట. కానీ ఇక్కడ మాత్రం ఏమైంది, జ్యుడిషియరీ అనేది ఈ యొక్క అధికారాన్ని చేతిలో తీసుకుందనమాట. అంటే గవర్నర్ సలహా ఇవ్వాలి, రాష్ట్రపతికి గవర్నర్ సలహా ఇవ్వాలి. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి కాబట్టి మీరు ఏదైతే రాష్ట్రపతి పాలన విధించండి ఆర్టికల్ 356 ప్రకారాన్ని సలహా ఎవరు ఇవ్వాలా, గవర్నర్ ఇవ్వాలి. కానీ ఈ యొక్క న్యాయస్థానం ఇవ్వాల్సిన పరిస్థితి అంటే దానికి అధికారం లేదనమాట. ఇన్ ద ఎస్ఆర్ బొమ్మాయి కేస్ a 9-member bench of the Supreme Court constituted the scope of Article 356, which also allows the imposition of president rule in the states with stringent conditions for the valid exercise of that power by the president after being presented with a proclamation by the Union Council of Ministers. అంటే ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఒక 9 న్యాయమూర్తులటువంటి సంబంధించినటువంటి ఒక ధర్మాసనం ఏదైతే ఉందో ఆ బెంచ్ అనే ధర్మాసనం అనేది మనం కనుక చూస్తే సుప్రీంకోర్టులో వాళ్ళు ఈ యొక్క ఆర్టికల్ 356 యొక్క స్కోప్ అంటే పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని చెప్పారనమాట. ఆ పరిధి నుంచి కాన్స్టిట్యూట్ అంటే వివరించడం అనమాట. కాన్స్టిట్యూట్ అంటే వివరించడం, దాన్ని వివరించారనమాట. ఎలా చెప్పారు అంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఏదైనా కానీ ప్రెసిడెంట్ రూల్ అనేది పెట్టాలా, రాష్ట్రపతి పాలన స్టేట్లో ఇంపోజ్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కఠినతరమైన స్ట్రింజెంట్ కండిషన్స్ అనేవి కొన్ని ఉండాలి. అలాంటి ఈ యొక్క వ్యాలిడ్ ఎక్సర్సైజ్ అనేవి జరగాల. ఆ వ్యాలిడ్ ఎక్సర్సైజ్ కూడా ఎట్లా జరగాల, ఈ యొక్క ప్రెసిడెంట్ ముందు ఈ యొక్క అంశాలన్నీ కూడా అంటే దీన్ని ధృవీకరించే కొన్ని సాక్ష్యాలనే ఉండాలన్నమాట. ప్రొక్లమేషన్ అంటే ఏంటంటే ధృవీకరణ ఉండే సాక్ష్యాలనే ఉండాలి. సో ఈ సాక్ష్యాలన్నీ ఎవరు సేకరించాలా, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఏదైతే ఉందో దాన్ని ధృవీకరించి వాళ్ళు రాష్ట్రపతి ముందు పెట్టాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ యొక్క ఆర్టికల్ 356 కింద ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించే అధికారం అనేది ఇంకా రాష్ట్రపతి ఆయన యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. These include ascertaining whether objective conditions exist which render it impossible to carry out governance in the state where the proclamation has been made, and the process has to be approved by both the houses of the parliament before consideration for judicial review. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆమోదం పొందిన తర్వాత ఈ యొక్క అంశాలన్నీ అంటే అక్కడ ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అలాంటి ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండి అక్కడ పరిస్థితులన్నీ కూడా ఇంపాసిబుల్ అనే వాటికి అంటే తిరిగి వచ్చాయి. అక్కడ పరిస్థితులు అనేవి ప్రస్తుతం వాటిని కంట్రోల్ చేయలేక అదుపు చేయలేని పరిస్థితులు అనేవి వచ్చి పరిపాలన అనేది రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తిగా బలీయంగా ఉంది అని ధృవీకరించిన తర్వాత ఆ అంశాన్ని ఎక్కడ ధృవీకరించాలా, బోత్ ద హౌసెస్ అనమాట. ఎక్కడ రాజ్యసభలోను లోక్సభలోను రెండు ధృవీకరించిన తర్వాత అప్పుడు వీళ్ళు దీనికి
అంటే జ్యుడిషియల్ రివ్యూకి పోకపోయే ముందు ఈ యొక్క సలహా అనేది ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి, జ్యుడిషియల్ రివ్యూకి పోవాలి. ఎలాగా అప్పుడు కూడా అంటే వాళ్ళు ధృవీకరించినప్పటికి కూడా మళ్ళీ న్యాయ సలహా తీసుకోవాలి. అంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, న్యాయ సలహా తీసుకోవాలి. ఆ రాష్ట్రం మీద మేము ఈ యొక్క రాష్ట్రపతి పాలన పెట్టచ్చా లేదా అనే ఒక న్యాయ సలహా తీసుకుని ఆ తర్వాత వాళ్ళు రాష్ట్రపతి ముందు పోవాలన్నమాట. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. బట్ ద ఏపీ హైకోర్ట్ ఆర్డర్డ్ సీమ్ టు హ్యావ్ రివర్స్డ్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ బై పుట్టింగ్ ద cart before the horse in asking to ascertain if there is a constitutional breakdown in the state. కానీ ఇప్పుడు ఈ హైకోర్టు మాత్రం చూడటానికి ఎలా ఉందంటే ఈ యొక్క విధానం మొత్తాన్ని కూడా పూర్తిగా తిరగవేసిందనమాట. అంటే ఫస్ట్ ఏం చేయాలా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాసెస్ అంతా కూడా చివరిలో మనకు ఏది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు దగ్గరికి పోతే విషయం అనేది, కానీ రివర్స్ చేసి ఫస్ట్ వాళ్ళే ఆర్డర్ తీసుకున్నారనమాట. అంటే ఫస్ట్ చర్య అనేది ఎవరు తీసుకున్నారో వాళ్ళే తీసుకున్నారనమాట. ఇది ఎలా ఉంది అంటే మనకు గుర్రపు బండి ముందు గుర్రాలు ఉండాలి, కానీ గుర్రం ముందు బండి ఉంటే ఎలా ఉంటుంది, అది ఏమైనా పోతుందా? సో అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి వచ్చే విధంగా అసర్టైన్ అలాంటి పరిస్థితులనే ఏర్పడినాయి అని చెప్పేసి ఈ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ సంబంధించి అలాంటి పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటెడ్ దట్ ద కోర్ట్ ఫౌండ్ ఇట్ టు బీ డిస్టర్బింగ్ బిఫోర్ స్టేయింగ్ ఇట్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాడంటే ఇది స్టేయింగ్కి ఇవ్వకముందు చాలా అంతరాయాన్ని కలిగించేది, చాలా ఇబ్బంది పెట్టింది ఈ యొక్క అంశం అనేది. అంటే ఇప్పుడు మనం ఏదైతే సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోతే కనుక ఇప్పటివరకే ఆల్రెడీ చాలా ఇబ్బంది ఉంది, ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే కనుక ఇంకా తన సమస్య అనేది ఉంటుంది, ఇంకా అంతరాయం కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పాడనమాట. ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ కమ్స్ ఇన్ ఏ వేక్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అపాయింటింగ్ టు ఏ టసెల్ బిట్వీన్ ద జ్యుడిషియరీ అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది ఎప్పుడు వేకప్ అంటే ఎప్పుడు వచ్చింది, ఈ యొక్క ఆర్డర్ అనేది ఎప్పుడు ఇచ్చారు అంటే ఈ యొక్క తగు అనేది స్టార్ట్ అయిందనమాట. ఎవరెవరికి స్టార్ట్ అయింది, ఈ యొక్క జ్యుడిషియరీకి న్యాయ వ్యవస్థకి, తర్వాత ఎలక్టెడ్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ గొడవ స్టార్ట్ అయిందో అప్పుడు సుప్రీంకోర్టు అనేది ఈ ఆర్డర్ అనేది తీసుకొచ్చిందనమాట. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ ఇన్ యాన్ unprecedented letter to the CJI complained about the alleged hostile attitude of the High Court against him and his government, besides making controversial allegations against a senior Supreme Court judge. అంటే ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే ఇంతకుముందు ఎవ్వరు అన్ప్రెసిడెంట్ ఇంతకుముందు ఎప్పుడు సంభవించని విధంగా ఆయన ఇంతకుముందు ఏ సీఎం కూడా ఇలాంటి లేఖలు రాలేదన్నమాట. అలాంటి లేఖ ఒకటి CJIకి రాశాడు. ఆ CJIకి రాసిన ఆ లేఖలో ఏముంది అంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు అనేది తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. దాంతోపాటు ఇంకా ఆ యొక్క కంప్లైంట్తో పాటు బిసైడ్స్ దాంతోపాటు ఇంకా కొన్ని వివాదాస్పదమైనటువంటి ఈ యొక్క నిందారోపణ ఎలిగేషన్స్ అంటే నిందారోపణలు చేశాడు. ఎవరికి మీద చేశాడు, సీనియర్ సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా కొంత నిందారోపణ చేశాడు. ఆయన యొక్క ఏదైతే సహాయ సహకారాలు కావచ్చు లేకపోతే ఆయన సపోర్ట్ ద్వారానే ఈ హైకోర్టు ఇలా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన మీద కూడా నింద వేశాడు అనమాట. దిస్ వాజ్ ఈవెన్ యాజ్ ద హైకోర్ట్ ఆర్డర్డ్ ఏ CBI probe into what it termed was a social media campaign against the judges. సో ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని హైకోర్టు అనేది ఎలా ఆర్డర్ ఇచ్చింది అంటే CBI కూడా ఈ యొక్క ప్రోబ్ అనేది అంటే CBIలు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా పరిశీలించాలి ఈ యొక్క అంశాన్ని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీనికి సంబంధించి ఈ యొక్క హైకోర్టు జడ్జిలు కావచ్చు లేకపోతే జడ్జిలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ మీద ఏది ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా చెప్పిందనమాట. ద ఓనస్ ఈజ్ నౌ ఆన్ ద సుప్రీం కోర్ట్ టు పుట్ అన్ ఎండ్ టు ద అన్సీమ్లీ టసెల్ బిట్వీన్ ద జ్యుడిషియరీ అండ్ ద గవర్నమెంట్ ఇన్ ద స్టేట్. సో ఇప్పుడు ఈ బాధ్యత ఓనర్స్ అంటే ఏంటంటే బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత అనేది సుప్రీంకోర్టు మీద ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరు చూడలేనటువంటి ఒక వివాదం జగడం అనేది ఎవరెవరి మధ్య ఏర్పడింది, జ్యుడిషియరీ వ్యవస్థకి గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఏర్పడింది అనమాట. ఇది ఎవరు చూడకూడదనమాట. ఇలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అనమాట. ఆ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే సుప్రీంకోర్టు మీద ఉందన్నమాట. ఆర్డరింగ్ యాన్ ఇంటర్నల్ ఎంక్వైరీ ఇంటూ ద చీఫ్ మినిస్టర్స్ లెటర్ వుడ్ బీ ఏ గుడ్ బిగినింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క చీఫ్ మినిస్టర్ లెటర్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ జరగడం అనేది ఒక మంచి ప్రారంభం అనమాట. అలా ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. జస్ట్ ఆయన చెప్పంగానే ఏదో గబక్కనే కేసులా తీసుకోకుండా దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ అనేది జరిపారు అనమాట. దాని మీద పూర్తిగా పరీక్ష చేశారు, దాన్ని ఆ యొక్క నిజమా కాదా అని ధృవీకరించారు. అది ఒక మంచి ప్రారంభం అనమాట. ఏ క్లియర్ నలిఫికేషన్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్డర్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ సచ్ లీగల్ అడ్వెంచర్స్ ఇంపింజింగ్ అపాన్ ద సపరేషన్
ఆఫ్ పవర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ నాట్ రిపీటెడ్. సో దాంతోపాటు ఇప్పుడు ఏంటి, ఆ యొక్క హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఏదైతే చేసిందో దాన్ని శూన్యం చేసింది. నల్లిఫికేషన్ అంటే దాన్ని శూన్యం చేయటం వల్ల పూర్తిగా జీరో, మీరు ఇచ్చిన ఆర్డర్ పనికిరాంది, చెత్తపుట్ట, అసలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి దాన్ని శూన్యంగా చేసిందనమాట. సో ఇలాంటి విధానం ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క మితిమీరి ప్రవర్తించే, అంటే ఇంపింజింగ్ అంటే ఏంటంటే, ఇంపింజ్ అంటేనే మితిమీరి ప్రవర్తించడం అనమాట. మితిమీరి ప్రవర్తించే ఏ సపరేషన్ ఆఫ్ పవర్స్ మనం ఆల్రెడీ ఇప్పుడు పాలిటీలో మనం చెప్పుకున్నామండి. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి 3 చెప్పాం మనం. ఈ మూడు సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం మనం. ఈ మూడింటి మన లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని. ఈ యొక్క ఇంపింజింగ్ అనమాట, మితిమీరి వ్యవహరించడం అంటే ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థ మీద అది మితిమీరి వ్యవహరించే విధానానికి సంబంధించిన దాన్ని గురించి అంటే వ్యతిరేకంగా చెప్పే అంశం అనమాట. సో ఇది ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకుండా చూసుకోకుండా చేసే ఒక ఆర్డర్ లాంటిది ఇది అని చెప్తున్నారనమాట. ఏం లేదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఏం జరిగింది అంటే, ఎవరో వ్యక్తి అనేవాడు హెబియస్ కార్పస్ అనే రిట్ అనేది జారీ చేశారనమాట. ఆ రిటర్న్ ద్వారా హైకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఉందా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందా అనేది జ్యుడిషియల్ రివ్యూ అనేది జరగాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది పాస్ చేసింది. అది అసలు ప్రాసెస్ అనేది కాదు. ఫస్ట్ ఎలా ఉండాలి ఈ ప్రాసెస్ అనేది, ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో అంటే గవర్నర్ అనేవాడు ప్రపోజ్ చేయాలా. ఈ గవర్నర్ ప్రపోజ్ చేసినప్పుడు ఎవరికి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశం హోమ్ మినిస్టర్కి ప్రపోజ్ చేస్తే ఆయన 2 సభల్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డిస్కషన్ జరిగి ఆ 2 సభల్లో నెగ్గిన తర్వాత అది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుంది. జ్యుడిషియల్ రివ్యూ నుంచి అప్పుడు అంటే ప్రెసిడెంట్ దగ్గర పోవచ్చు, లేదా డైరెక్ట్ ప్రెసిడెంట్ దగ్గర పోయిన తర్వాత ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది అడుగుతాడు. అంటే న్యాయపరమైనటువంటి సలహా అనేది ఆర్టికల్ 143 ప్రకారం అడుగుతాడు అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలా ప్రాసెస్ లేకుండా చివరి స్థాయిలో మనకు ఈ యొక్క న్యాయస్థానంలో పోద్ది. కానీ ఇక్కడ వచ్చేసరికి న్యాయస్థానంలో ఇది ముందుందనమాట. ఎలా ఉందంటే, ఎప్పుడు కూడా గుర్రాల వెనకాలే బండి అనేది ఉండాలి. కానీ ఈ బండి అనేది ఇప్పుడు ఎలా ఉంది, గుర్రాల ముందుంది ఈ పరిస్థితి అనేది. సో దీన్ని ఏం చేసింది సుప్రీంకోర్టు, ఈ విధానం తప్పు, హైకోర్టు చేసిన పని తప్పు అని చెప్పేసి కొట్టేసింది అనమాట. ఈ వివాదం అంతా ఎప్పుడు వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు ఎవరికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, హైకోర్టు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి, దాంతోపాటు సుప్రీంకోర్టు అంటే సీనియర్ న్యాయమూర్తి మీద కూడా ఆయన యొక్క కంప్లైంట్ అనేది ఇచ్చాడనమాట. దాని తర్వాత ఇలాంటి పరిస్థితులు అనేవి వచ్చినాయి. ఈ పరిస్థితి అనేది చాలా వరకు వెల్కమింగే. సో ఇలాంటి పరిస్థితులు అనేవి అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్లో ఒకదాని మీద ఒకటి పెత్తనం చెలాయించి మితిమీరి వ్యవహార శైలి అనేది ఉండకుండా ఈ యొక్క ఆర్డర్ అనేది పూర్తిగా ఆపేసింది అని చెప్తున్నారు అనమాట. సో ఇది కరెక్ట్ అండి. ఏదైనా కానీ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఎట్లా అయినా కానీ. సో ఇప్పుడు ఎందుకని ఇలా వ్యవహరిస్తున్నారో అంటే, అంత అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఇంత తక్కువ స్థాయిలో దిగజారి ఎలా చేస్తున్నారు అనేది ఇంకా వాళ్ళ విచక్షణ అధికారం అనమాట. అంతే కదా, ఏదైనా కానీ మనకు అంటే అధికారంలోకి వచ్చేటప్పుడు లేకపోతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాకు ఎటువంటి భావాలు లేకుండా రాజ్యాంగాన్ని కట్టుబడి చేస్తామని చేస్తారు. కానీ వాళ్ళు చేసేది మాత్రం పూర్తిగా వాళ్ళ స్వలాభాలకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తే మాత్రం అది రాజ్యాంగం, అది వాళ్ళు చేసిన ప్రమాణాలకే వ్యతిరేకమైందనమాట. నెక్స్ట్ స్మోల్డరింగ్ అన్రెస్ట్. అంటే స్మోల్డరింగ్ అంటే మనకు స్మోల్డర్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో మంటే ఉండదు కానీ దాంట్లో సన్న పొగ అనేది వస్తుంది అనమాట. సో ఈ పొగ వచ్చే విధానం అంటే లోపల అనేది నివురు గప్పిన నిప్పులాగా ఉంటుంది అనమాట. పైకి మాత్రం కనపడదు నిప్పు అనేది, బయటికి వస్తూ ఉంటుంది, పొగ మాత్రం వస్తుంది అనమాట. సో ఏదైతే ఉందో ఈ యొక్క బయటికి లోపల కనపడకుండా బయటికి పొగ వచ్చే అనేది కూడా అన్రెస్ట్ అనమాట. రెస్ట్ అంటే విశ్రాంతి, అవిశ్రాంతి అంటే ఆగకుండా ఈ యొక్క సమస్య అనేది వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది అని చెప్తున్నారనమాట. ఇన్ఈక్విటబుల్ లేబర్ క్యాపిటల్ రిలేషన్స్ కుడ్ హిడ్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ క్రెడో. అంటే ఇప్పుడు ఇన్ఈక్విటబుల్ దేనికి, లేబర్కి, అంటే ఎవరైతే పనులు చేస్తారో ఆ లేబర్కి, మ్యాన్ పవర్కి, తర్వాత క్యాపిటల్ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మధ్య అసమానతలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ అసమానతమైనటువంటి ఈ యొక్క రిలేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ రిలేషన్స్ అనేవి రాబోయే కాలంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ గమ్యానికి సంబంధించిన దాన్ని కనుక చూస్తే ఏదైతే దానికి ఆ క్రెడో అంటే ఏంటి అంటే విశ్వసనీయతకు దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఆ విశ్వసనీయత అనేది దాని మీద పడుతుంది, ఈ భారం అనేది విశ్వసనీయత మీద పడుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే మనకు ఏవైతే ఉన్నాయో లేబర్ ఏమని కోరుకుంటారు, మంచి వేతనాలు కావాలని, టైం టు టైం వేతనాలు పేమెంట్ కావాలని, వాళ్ళకు కొన్ని హక్కులనేమో కావాలని కోరుకుంటారన్నమాట. ఏది జాబ్ గ్యారంటీ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉండడానికి నివాసయోగ్యమైన ప్రాంతాలు, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కనుక క్యాపిటల్ వాళ్ళు కనుక ప్రొవైడ్ చేస్తే, అంటే పెట్టుబడిదారులు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి నష్టాలు, అంటే అనుకున్నంత లాభాలు రాకపోగా ఒకవేళ ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నష్టాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఎప్పుడూ కూడా మనం ఈక్విటబుల్, మనం సమానం చేయలేని పరిస్థితులు అనమాట. ఇలాంటి సమానం కాని పరిస్థితులు ఏమవుతుంటే మన భారతదేశంలో రాబోయే కాలంలో మనం ఏంటంటే ప్రపంచానికి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి దేశంగా మనం తయారవ్వాలనుకుంటున్నాం. ఆ తయారవ్వాలనే దాని విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉందన్నమాట. ఆన్ సాటర్డే గ్లోబల్ పర్సనల్ టెక్నాలజీ మేజర్ యాపిల్ ప్లేస్డ్ ఆల్ ఫ్రెష్ ప్రొడక్షన్ ఆర్డర్స్ ఆన్ హోల్డ్ ఫర్ ఇట్స్ తైవానీస్ సప్లయర్ విస్టర్న్. అంటే ఇప్పుడు సాటర్డే ఏం చేసింది అంటే ఈ యొక్క
యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో ఒక ఫ్రెష్గా ఒక ప్రొడక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో తైవాన్ సంబంధించినటువంటి సప్లయర్ ఏదైతే ఉందో విస్ట్రాన్ అనేది మన భారతదేశంలో కర్ణాటకలో ఏర్పాటు చేశారన్నమాట. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అక్కడ కంపెనీ అనేది ఆ యొక్క అంటే పనితీరు అనేది ఆపేయాలా, ఆ పనులు అనేవి పూర్తిగా కంపెనీని ఆపేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది ఇచ్చిందనమాట. దిస్ ఎంబ్రిగో మే ఎఫెక్ట్ all Western units, but the trigger was one of the biggest expressions of industrial unrest in India in recent years at a new facility set up by the firm in Kollur, Karnataka to manufacture iPhones among other things. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి ఈ యొక్క నిషేధం అనేది ఎంబ్రిగో అంటే ఏంటంటే ఈ యొక్క నిషేధం అని చెప్పొచ్చు అనమాట. ఈ నిషేధం అనేది ముఖ్యంగా ఈ యొక్క వెస్టర్న్ యూనిట్స్ ఇంకా ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద ప్రభావం పడే ఉందన్నమాట. సో ఈ యొక్క ముఖ్యంగా దేని మీద పడుతుందంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ అన్రెస్ట్ అనేది ఆల్రెడీ మనకు ఈ యొక్క ఏదైతే ఉందో పారిశ్రామికంగా మనకు అంటే విశ్రాంతి అనేది లేకుండా ఉందన్నమాట. ఆ విశ్రాంతి లేకుండా అనేది మనం కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం అనమాట. సో దీని కారణంగా ఏంటి, కర్ణాటకలో ఉన్నటువంటి కొల్లూరు ఫిర్మ్ ఏదైతే ఉందో ఐఫోన్స్ అనేవి అక్కడే తయారవుతుంటాయి అనమాట. అది అదర్ థింగ్స్తో పాటు కొన్ని వేరే వస్తువులతో పాటు ఐఫోన్లు కూడా తయారవుతుంటాయి అనమాట. ఆ భారం అంతా కూడా అక్కడ పడే అవకాశం ఉందన్నమాట. వైలెన్స్ బ్రోక్ అవుట్ ఎట్ ద యూనిట్ ఆన్ December 12th ఆఫ్టర్ సెవెరల్ వర్కర్స్ రైజ్డ్ స్లోగన్స్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ నాన్ పేమెంట్ ఆఫ్ దేర్ డ్యూస్, ఏ ప్రొటెస్ట్ దట్ ఎస్కలేటెడ్. అసలు సమస్య అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే December 12వ తారీఖున స్టార్ట్ అయిందనమాట. అక్కడ పనిచేసే వర్కర్లందరూ కూడా వాళ్ళు ఏంటి నినాదాలు మొదలుపెట్టారనమాట. ఏది కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్లోగన్స్ చేస్తూ నినాదాలు చేస్తూ వాళ్ళకి పేమెంట్స్ డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళకి బకాయిలు అనేవి చెల్లించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట. సో దాని కారణంగా ఈ యొక్క తిరుగుబాటు అనేది బాగా వృద్ధి పొందింది. ఎస్కలేటెడ్ అంటే బాగా అభివృద్ధి చెందిందనమాట. ఎక్కువగా అంటే వివాదాస్పదమైందనమాట. ఇన్ కోలార్ Western claimed 437 crore of damages from the incident, even as the center and the state government reacted with alacrity, given the importance of the project for India to establish its credential as an alternative manufacturing base to China. సో ఇక్కడ ఈ కోలార్లో మనం ఏమైనా చూసుకుంటే ఈ విస్టర్న్ అనేది ఏం చెప్తుందంటే 437 కోట్ల రూపాయల డ్యామేజ్ అనేది మాకు జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ కారణంగా, ఏదైతే వీళ్ళు చేసినటువంటి తిరుగుబాటు కారణంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని దీనికి అనుగుణంగా ఉల్లాసంగా అలాక్రిటీ అంటే ఉల్లాసంగా అంటే త్వరగా అంటే రియాక్ట్ అయ్యారనమాట. ఎందుకని వీళ్ళు చాలా ఈ యొక్క ప్రాజెక్ట్కి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇస్తున్నారనమాట. ఎందుకని భారతదేశాన్ని చాలా వరకు దాని పరపతిని పెంచాలా, చైనాకు ఆల్టర్నేటివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మన భారతదేశం తయారవ్వాలని చెప్పేసి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అదే పార్టీ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలో కూడా బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఏంది చాలా ఉల్లాసంగా దానికి సంబంధించినటువంటి రియాక్ట్ అయ్యారనమాట. ద స్టేట్ సెడ్ ఇట్ వాజ్ డిస్టర్బ్డ్ అండ్ అరౌండ్ 160 పీపుల్ వర్ అరెస్టెడ్. సో ఈ యొక్క స్టేట్ ప్రభుత్వం ఏమందంటే ఇది చాలా వరకు ఏంటంటే అంతరాయం కలిగించిన అంశం, దీనికి సంబంధించి ఒక 160 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్పారనమాట. ద సెంటర్ ఆస్క్డ్ ద బిఎస్ యడ్యూరప్ప అడ్మినిస్ట్రేషన్ ఫర్ యాన్ ఎక్స్పీడియస్ ఎంక్వైరీ టు identify the culprits and ensure that investor sentiment is not affected due to the one-off incident. అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఏంటంటే బిఎస్ యడ్యూరప్ప అనే ఆయనకి ఏం చెప్పిందంటే మీరు చాలా ఎక్స్పీడియస్ వేగంగా త్వరితగతిన ఎంక్వైరీ అనేది మొదలుపెట్టండి, దాంతోపాటు ఈ యొక్క కల్ప్రిట్స్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ముఖ్యంగా గుర్తించండి, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్స్ దెబ్బతినకుండా అంటే ఇలాంటి ఒక్కటే జరిగే చెదురుమదురు ఘటన కారణంగా పెట్టుబడులు పెట్టాలనే వాళ్ళకి ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దెబ్బ కలగకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పేసి ఆయనకి ఈ యొక్క బాధ్యతలు అనేది ఇచ్చిందనమాట. ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ టు బీ వెరీ వర్రీడ్ అబౌట్ ద డెవలప్మెంట్ అండ్ ఆల్ నెసరీ సపోర్ట్ హ్యాస్ బీన్ ప్రామిస్డ్ సో దట్ ద ఫిర్మ్ మే రీస్టార్ట్ ఆపరేషన్స్. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన ఈ యొక్క అంశానికి సంబంధించి చాలా వరకు ఆందోళన చెందాడు అనమాట. ఈ యొక్క డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో సో దీనికి సంబంధించి సరైనటువంటి సపోర్ట్ అనేది మీకు ఇస్తాము, ఈ యొక్క ఏదైతే ఫిర్మ్ ఏదైతే ఉందో అంటే ఆ యొక్క పరిశ్రమ ఏదైతే ఉందో తిరిగి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మొదలుపెట్టే బాధ్యత మాది అని చెప్పేసి ఆయన వాళ్ళకు ఒక ఎష్యూరెన్స్ అనేది ఇచ్చాడనమాట, ఒక నమ్మకాన్ని కలిగి ఇచ్చాడనమాట. దట్ మే టేక్ ఏ వైల్ నౌ గివెన్ దట్ యాపిల్స్ ఓన్ ప్రోబ్ హ్యాస్ ఫౌండ్ glaring lapses in Western's treatment of its staffers.
దాంతోపాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క యాపిల్ సంబంధించినటువంటి వాళ్ళు ఓన్గా సొంతగా ఏంటంటే ఒక ఏదైతే పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేశారనమాట. ఆ పరిశోధన విభాగంలో వాళ్ళకి ఏం తేలింది అంటే వాళ్ళ లోపం కూడా ఉంది, కొన్ని ల్యాబ్సెస్ తప్పులు కూడా ఉన్నాయన్నమాట, గ్లేరింగ్ ల్యాబ్సెస్ అనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కఠోరమైన గ్లేరింగ్ అంటే కఠోరమైన పచ్చి లోపాలు అనేవి కనపడ్డాయి అనమాట. దీనికి సంబంధించి ఆ స్టాఫ్కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్, ఆ స్టాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళ మీద వాళ్ళు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి అనేది వాళ్ళ పరిశోధనలో కూడా బయటపడింది అనమాట. ఫ్రమ్ ప్లేయింగ్ విక్టిమ్ ఇనిషియల్లీ, విన్స్టన్ హ్యాస్ బీన్ కంపెల్డ్ టు చేంజ్ ట్యాక్. It now claims the damage from the violence were about 50 crore and has fired a top official holding its India operations for failing to ensure employees got their entire dues in a timely manner. సో దీనికి సంబంధించి ఈ యొక్క అంశానికి సంబంధించి వీళ్ళు ఏంటంటే వాళ్ళు జరిగినటువంటి పరిశోధనలో ఆ యొక్క విక్టిమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇనీషియల్గా వాళ్ళు ఏం చెప్పారో మాకు ఎక్కువ నష్టం జరిగిందని ఆ కంపెనీ అనేది అనుకుని తర్వాత దాని యొక్క విధానాన్ని మార్చుకుందనమాట. సో ఇంతకుముందు 473 కోట్ల రూపాయల నష్టం అని చెప్పి అనుకున్నది కాస్త 50 కోట్లకే మా నష్టం అనేది పరిమితమైందని చెప్పేసి అనుకుంది. సో దీంట్లో మా తప్పు కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మా టాప్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఇండియా ఆపరేషన్స్ని ఆయన చూసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించాము. ఎందుకని ఈ ఎంప్లాయీస్కి సరైన టైంలో అతను జీతాలు ఇవ్వటం మానేశాడు కాబట్టి అతను తప్పు కూడా ఉంది కాబట్టి అతను తీసేసామని చెప్పేసి కంపెనీ కూడా అనౌన్స్ చేసిందనమాట. పర్హాప్స్ ఇఫ్ డిజిగ్నేటెడ్ అఫీషియల్స్ ఫర్ హియరింగ్ లేబర్ గ్రీవియన్సెస్ హ్యాడ్ రియాక్టెడ్ ఎడిక్వేట్లీ వెన్ విస్టన్స్ 1,300 odd regular staffers or its 8,000 odd contract workers at Kolar raised a red flag about wages. This may not have come to pass. అంటే ఇక్కడ బహుశా ఏంటంటే ఈ యొక్క అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అతన్ని విధుల నుంచి తొలగించినటువంటి అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేబర్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క గ్రీవియన్సెస్ అనమాట, అంటే వాళ్ళ యొక్క ఉపద్రవం అనేది వాళ్ళ సమస్యకు సంబంధించినటువంటి ఉపద్రవం అనేది ఫస్టే మొదలుపెట్టారనమాట. అంటే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఒక 1,300 మంది ఆడ్ రెగ్యులర్ స్టాఫర్స్ అనమాట, అంటే రెగ్యులర్గా ఉండే ఒక ఎవరైతే ఉద్యోగస్తులు, తర్వాత 8,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దీనికి వ్యతిరేకంగా కోలార్కు సంబంధించినటువంటి దాంట్లో ఒక ఎర్ర జెండాలు పట్టుకొని తిరిగారనమాట. అప్పుడే కనుక ఆయన అదే సమయంలో తగిన సమయంలో అడిక్వేట్లీ అప్పుడే కనుక సరిగా రియాక్ట్ అయ్యి కనుక ఉండుంటే ఈ యొక్క సమస్య అనేది వచ్చేది కాదు, ఇంత నష్టం అనేది జరిగేది కాదనమాట. ఇఫ్ ఎనీథింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లేబర్ లాస్ ఫర్ ఎంప్లాయీస్ బెనిఫిట్ విల్ మేక్ ఇండియా an even more attractive and contrasting alternative to China where labor exploitation is rife. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ఈ యొక్క ఎంప్లాయీస్ బెనిఫిట్ ఆధారంగా సరైనటువంటి కొన్ని చట్టాలు అనేవి తీసుకురావాలి, కొన్ని అంశాలు అనేవి తీసుకురావాలా. సో అవి ఎలా ఉండాలి అంటే ఈ యొక్క పెట్టుబడి పెట్టే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. సో ఎలా ఉండాలా, చైనాకి వ్యతిరేకంగా, అంటే చైనాలో ఎలా ఉంటుంది అంటే అక్కడ లేబర్ అనే వాళ్ళని పూర్తిగా దోపిడీ అనేది జరుగుతుంది అనమాట. అది విస్తారంగా రైఫ్ అంటే ఏంటంటే విస్తారంగా జరుగుతుంది అక్కడ దోపిడీ అనేది. అలా దోపిడీ జరగకుండా దాంతోపాటు ఈ యొక్క కంపెనీలకి లేబర్కి అనుకూలంగా ఉండే విధంగా, అంటే ఆ చైనా చట్టాలు కాంట్రాస్ట్గా విభేదించే విధంగా మనం చట్టాలు అనేవి తీసుకురావాలన్నమాట. with global firms under pressure to exhibit higher standards in environmental, social and cooperative governance. India also needs to up its game on enforcing compliance with the laws of the land and treating labor employer disputes in an even-handed manner. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు గ్లోబల్ ఫిల్మ్స్ అనేవి మనకు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఏంటంటే చాలా ఒత్తిడిలో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వాటితో పాటు వాటికి యొక్క స్టాండర్డ్స్ అనేవి కనుక చూసుకుంటే వాటికి అత్యుత్తమమైనటువంటి ఏవైతే ఉన్నాయో ప్రమాణాలు అనేవి ఉంటాయన్నమాట. దేనికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి, తర్వాత సమాజానికి సంబంధించి, తర్వాత ఈ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ అనమాట, కార్పొరేట్ పరిపాలన విధానానికి సంబంధించి హైయెస్ట్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ లాస్ కావచ్చు, ట్రీటింగ్ లేబర్ సంబంధించినటువంటి ఈ యొక్క డిస్ప్యూట్ సంబంధించినటువంటి సరైనటువంటి చట్టాలు అనేవి మన భారతదేశం అనేది ఈవెన్ హ్యాండెడ్ మేనర్ సరిగా సరిగా వ్యవహరించే విధంగా చట్టాలు అనేవి చేయాలన్నమాట. విన్ ఏ షోకేస్ ప్రాజెక్ట్ బికేమ్స్ యాన్ ఎగ్జంప్లరీ బాస్కెట్ కేస్ విత్ ఇన్ మంత్స్ ఫర్ whatever reasons the repercussions are deeper and wider. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఇప్పుడు మనకు కనపడే ఈ యొక్క కేసు అనేది కొంతవరకు ఈ యొక్క సమస్య, అంటే ఈ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి పెట్టిలో బాస్కెట్లో మనం గినా చూస్తే కొంతవరకు ఎగ్జాంపులరీ అనమాట. అంటే కొంతవరకు మనం ఏంటంటే దాన్ని మినహాయింపు చేసే విధంగా ఉన్నప్పటికీ కూడా వాట్ ఎవర్ ద రీజన్స్ అనేవి మనం గినా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పర్యవసానాలు అనేవి చాలా వరకు తీవ్రమైన డీపర్ అండ్ వైడర్ అనమాట. ఈ యొక్క రిప్రికేషన్స్ అనేవి పర్యవసానాలు అనేవి చాలా తీవ్రంగాను వైడర్గాను ఉంటాయి అనమాట. విత్ ద కంట్రీ ఆన్ ద కస్ప్ ఆఫ్ ఏ న్యూ లేబర్ లా రిజైమ్ being marketed as a business-friendly regime, misgivings about their provisions are
unresponsive system for employees. Grievances can only foment more such unrest. అంటే ఇప్పుడు మనం కనుక మన దేశం అనేది కనుక చూస్తే ఏంటంటే ఇది కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక మిడిల్ పాయింట్లో ఉందన్నమాట. దీనికి సంబంధించి ఈ లేబర్ చట్టాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అధికార ప్రాంతానికి సంబంధించి తర్వాత ఈ యొక్క మార్కెట్ బిజినెస్ ఫ్రెండ్లీ రిజైమ్గా ఉండాలంటే బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండాలంటే లేబర్ లాస్లు అనేవి తీవ్రతరం అనేది ఉండాలి. అంటే ఎక్కువ గంటలు లేబర్ అనే వాళ్ళు పని తక్కువ వేతనాలకే పనిచేయాలా అలాంటి చట్టం అనేది ఉండాలి. అది ఏముంటుంది బిజినెస్ వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది కానీ ఇది లేబర్కి మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఈ యొక్క మిస్గివింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ సమస్యలు అనేవి ఈ రెండింటిని అనే వాటిలో మన మధ్యలో ఉన్నాం అనమాట. దీనికి సంబంధించి అనుగుణమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అంశాలు అనేవి కనుక వీళ్ళు పరిష్కరించకపోతే కనుక ఈ యొక్క ఏంటంటే ఇలాంటి అవిశ్రాంతమైనటువంటి పరిస్థితులు అనేవి మరలా రిపీట్ అవుతాయి అనమాట. ఇలాంటి అంశాలు అనేవి చాలా వరకు బట్టబయలు అవుతూ ఉంటాయి అనమాట. ఇట్ మే బీ ఏ గుడ్ టైమ్ ఫర్ ద గవర్నమెంట్ టు రీక్యాండిల్ ఏ tripartite dialogue mechanism with the trade unions and employers like the Erstwhile Indian Labour Conference not held since 2015. అంటే ఇప్పుడు మనకు ఇది ఒక సరైనటువంటి సమయం అనమాట. ప్రభుత్వానికి సరైనటువంటి సమయం అనమాట. అంటే రీకైండిల్ అంటే ఏంటంటే పునరుద్ధరణ. ఏం పునరుద్ధరణ జరగాల? ట్రై పార్టీ అంటే మూడు పార్టీలు కలిస్తే ఏదైతే ట్రై పార్టీ ఏంటంటే మూడు విభిన్నమైనటువంటి భాగాలు అనేవి కలిస్తే కనుక ఎలా ఉంటుందో ఆ యొక్క సంభాషణ అనేది జరగాలన్నమాట. ఇదేది ట్రేడ్ యూనిట్ ఏది వర్తక సమాజానితో ట్రేడ్ యూనిట్స్తో దాంతోపాటు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తర్వాత ఈ యొక్క బిజినెస్ పర్సన్స్ ఎవరైతే పెట్టుబడులు చేసేవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈస్ట్వైల్ అంటే ఇంతకుముందు ఇండియాకి సంబంధించినటువంటి లేబర్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ఈ మూడు విభాగాలు అనే వాటితో వాళ్ళు మీటింగ్ అనేది కండక్ట్ చేసి అంటే 2005 తర్వాత ఇలాంటి మీటింగ్ అనేది జరగలేదన్నమాట. అలాంటి మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఈ సమస్యలు అనేది పరిష్కరించాలి అని చెప్తున్నారు. ఏం లేదండి భారతదేశంలో సంబంధించిన యాపిల్కి సంబంధించినటువంటి మిస్ట్రాన్ అనేది ఏదైతే ఉందో అది ఆ యొక్క సంస్థ అనేది మూత వేయడం అనేది జరిగిందనమాట. దాని కారణంగా దగ్గర 400 కోట్ల రూపాయలు 400 పైబడిన కోట్ల రూపాయల చిల్లర అనేది అమౌంట్ అనేది పూర్తిగా నష్టం వచ్చిందని చెప్పేసి కంపెనీ చెప్పింది. ఆ తర్వాత కంపెనీ జరిగినటువంటి ఇంటర్నల్గా జరిగినటువంటి ఆ యొక్క అంశానికి సంబంధించి ఆ యొక్క తప్పు అనేది వాళ్ళ యొక్క టాప్ అఫీషియల్దే ఉంది కాబట్టి ఆ తప్పు కారణంగా ఒక 50 కోట్ల నష్టం జరిగిందని చెప్పింది అనమాట. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం అనేది చాలా తొందరగా ప్రతిస్పందించి సరైనటువంటి చర్యలు అనేవి తీసుకున్నాయి. ఎందుకని చైనాకు ఆల్టర్నేట్గా మన భారతదేశం అనేది తయారవ్వాలని చెప్పేసి ప్రగాఢమైనటువంటి దృక్పథం అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి అనుగుణంగా ఈ యొక్క కంపెనీకి నష్టం రానియకుండా చేసే విధంగా ఈ యొక్క సమస్యని అందరి ముందు ప్రతిబింబించే విధంగా చూడకుండా చర్యలు తీసుకున్నారన్నమాట. సో ఇలాంటి అనేవి ముందు కాలంలో జరగకుండా ఉండాలంటే దీనికి సంబంధించినటువంటి అన్ని వర్గాల వాళ్ళకి అంటే మనకు లేబర్ లాస్ అనేవి తర్వాత బిజినెస్ లాస్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ రెండు అనేది ఎప్పుడు కూడా కాంట్రాస్ట్గా ఉంటాయి అనమాట. లేబర్ లాస్కి బాగా అనుకూలంగా ఉందనుకోండి అది వ్యాపారానికి వ్యతిరేకంగా ఉంటుంది. వ్యాపారానికి అనుకూలంగా ఉందనుకోండి లేబర్ అనేవాడు నష్టపోతాడు అనమాట. వాడికి అన్యాయం జరుగుతుంది అనమాట. ఇలాంటివి జరగకుండా ఒక మధ్యంతరమైనటువంటి ఒక చట్టం అనేది రావాలా. ఆ చట్టం ఎలా ఉండాలంటే చైనాలో వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఉండాలన్నమాట. చైనా వాళ్ళు ఎలా ఉంటుంది పూర్తిగా ఆ లేబర్కి భయంకరమైనటువంటి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తారన్నమాట. అలా చేయకుండా చూడాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలో 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.